అంటే మీరు అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఇంత అద్భుతమైన లిరిసిస్ట్ అని చాలా మందికి ఇంకా తెలీదు. సో, ఇప్పుడు తెలుసుకున్నారు. బట్ మీకు ఐ మీన్ మీరు రాసినప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటది. లిరిక్స్ విజువల్‌గా చూసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసింది? అంటే ఆఫ్ కోర్స్ మన భూషణ్ గారిదనుకోండి ఆళ్ళ సీన్స్ అదిరిపోయినాయి. అండ్ ఆయనయి అనుకోండి సీనరీస్ అదిరిపోయినాయి. బట్ మీకు ఏది ఎక్సైట్ చేసింది? నాకు 2 పాటలు ఎక్సైట్‌మెంటే. 2 పాటలు ఎక్సైట్‌మెంట్. ఎందుకంటేనండి అది మీరే రాశారు కాబట్టా? అలా లేదు. అంటే జోనర్స్ సెపరేట్ కదా. ఒకటి ప్యూర్ జెన్యూన్ మెలోడీ అండ్ ఒకటి ఫుల్ రొమాంటిక్ మెలోడీ. సో జోనర్స్ సెపరేట్ కాబట్టి నేను 2 సాంగ్స్‌ని బాగా ఎంజాయ్ చేసి రాశాను. మ్యూజికల్‌గా కూడా డిఫరెంట్ జోనర్స్‌లో ఉన్నాయి కాబట్టి సాంగ్స్. సో అట్లా. మీరు బయటికెళ్ళి వేరే దేశాలకెళ్ళి సంపాదించినవి ఇలాంటివంతా ఒక హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఒక సినిమా మీద పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. అది చేతిలోంచి అలా వెళ్తా ఉంటది. అది తిరిగొచ్చే వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి. సో, బట్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చాలా కూల్‌గా ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? పర్ఫెక్ట్ రీజన్ అంటే అండి, నాకు తెలిసి మా డైరెక్టర్ చాలా ఐ మీన్ బ్యూటిఫుల్గా దీన్ని ప్రొడక్షన్ చేశారు. తర్వాత ఎంఎల్ రాజా గారు కూడా మా సాంగ్స్ చాలా చూసారు మీరు, చాలా కనెక్ట్ అయ్యాయి. సో అదే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. తర్వాత డబ్బులు ఒక్కటే కాదు, మన కష్టం ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రతి రూపాయి మీరు అన్నట్టు కష్టపడి సంపాదించింది, ఏం ఫ్లూక్ మనీ రాలేదు నాకు ఎప్పుడు జీవితంలో. కానీ ఈసారి మాత్రం మా ప్రేక్షకులు ఆదరించి నేను పెట్టింది వాళ్ళు డెఫినెట్గా నాకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్లస్ ఈ మూవీ ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ అంటే వాళ్ళ వర్క్, తర్వాత వాళ్ళ మూవీ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశాం కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. టైటిల్ మాత్రం చాలా మిస్టీరియస్ గా ఉంది సార్. మిస్ అని పెట్టారు. లాస్ట్ లో ఒక మిస్సింగ్ అని చెప్పి టీజర్ లో వదిలారు. కాకపోతే ఆ మిస్ టీరియస్ ఆ స్పెల్లింగ్ అదంతా కొంచెం చాలా క్రియేటివ్ గా ఉంది. ఏంటి దీని వెనక ఏదన్నా కొంచెం అంటే జనరల్ మిస్టీరియస్ వర్డ్ పెడితే అందులో పెద్ద స్పెషలైజేషన్ ఏమి ఉండదు. కాబట్టి కథని బాగా ఆలోచించి కథ ప్రకారంగా ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ టైటిల్ కావాలని నాకు ప్రొడ్యూసర్ అడిగాడు. ఫస్ట్ తెలుగు టైటిల్ అనుకున్నాం, తెలుగు వద్దు, ఈ కథ బట్టి చూస్తే ఒక ఇంగ్లీష్ టైటిల్ ఉంటే బాగుంటుంది, ఇది అందరికీ అన్ని ఏరియాలకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ టైటిల్ రొటీన్ కాకుండా డిఫరెంట్గా పెట్టాలని అతను సజెస్ట్ చేసినప్పుడు బాగా ఆలోచించి కథ మిస్టీరియస్, టోటల్గా ప్రతి పాత్ర ఒక మిస్టీరియస్, ఇది నేరేషన్ ఒక మిస్టీరియస్గా ఉంటుంది కాబట్టి ఎంవైఎస్టీ పెడితే బాగుండదు, ఇది ఒక మిస్టీరియస్, ఒక మిస్ ఉండి ఒక మిస్ మీద జరిగే ఒక మిస్సింగ్ మీద జరిగే సబ్జెక్ట్ లాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు మిస్టీరియస్ అని పెట్టాను అంటే. సూపర్. సో బట్ మీరిద్దరు ఉన్నారు, ఇప్పుడు మీరిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు యంగ్స్టర్స్, మీరు కొంచెం 20s అవన్నీ దాటే సార్. బట్ ఒకసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఒకరేమో కూల్ గా ఐస్ లా ఉన్నారు, ఇంకొకరేమో రాగా ఫైర్ లా ఉన్నారు. మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరికి సింక్ అవుతాయి? ఇద్దరులో నాకు ఇద్దరు సింక్ అవుతారు. మీకైతే ఇద్దరు సింక్ అవుతారు. మా ఇద్దరికా? అదే మా ఇద్దరులో నాకు కాదు కదా, మీరు అండ్ మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరికి సింక్ అవుతాయి అంటున్నాను. హీరో. ఓకే. నాకు రోహిత్ సెట్ అవుతాడు, ఆయనకు భూషణ్ సెట్ అవుతాడు. ఆల్రెడీ ఇందాకే ఒకటి వేసారు, ఆయన టేస్ట్ అలాంటిదని చెప్పి మీరు మళ్ళీ నేను మంచి బాలుండి, నా ఫ్రెండ్ కూడా మంచి బాలుడే. ఈజ్ ఆల్సో గుడ్ గాయ్, జస్ట్ ఫన్. బట్ మీ ఫ్రెండ్ మమ్మల్ని బాగా ఎగ్జైట్ చేశారు. సూపర్ సార్, సూపర్. మీ కట్అవుట్ కి ఆ పోలీస్ యూనిఫామ్ అనేది బాగా యాప్ట్, బాగా సెట్ అయింది. సో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి అసలు సినిమా మొత్తం? అంటే నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు సో మొత్తం కథ అంతా చెప్పారు, సో ఇలా ఉంటుంది అని. సో మెయిన్ అండర్లైన్ కరెంట్ అనేది ఈ క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అది నాకు ఎగ్జైట్ చేసింది. అండర్లైన్ కరెంటు ఈ త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ అంతా ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అది నాకు బాగా ఎగ్జైట్ చేసింది. తర్వాత ఈ క్యారెక్టర్లో కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్లో నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ కనిపించింది. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను, సో అది కూడా ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపించింది. అండ్ ఈ క్యారెక్టర్స్ కొన్ని షేడ్స్ ఉంటాయి, రేపు పొద్దున్న మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను కొంచెం నాలో ఉండే నటుడిని బయటికి తేవచ్చు అని ఒక చిన్న స్కోప్ కనిపించింది. సో డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఇలా చెప్పినట్టు ఇదే చేస్తాను సార్ నేను కూడా ఫస్ట్ దాని మీదే కూర్చున్నాను. సో డైరెక్టర్ సార్ కూడా దాని మీదే కూర్చున్నారు. సో ఆ డైరెక్టర్ సార్ ఒప్పుకుని తర్వాత ప్రొడ్యూసర్ గారు అయితే ఇమీడియట్గా ఆయన ఫిక్స్ అని చెప్పి చేశారు. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. సో వెరీ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు విజువల్స్ చూశారు కాబట్టి, ముందు చూసారో లేదో నాకు తెలియదు, చూసుంటే మెరీనా గారు ఏమంటారు అసలు? అంటే కొంచెం రొమాంటిక్గా సీన్స్ ఉన్నప్పుడు ఏమన్నా అంటారా? రొమాంటిక్ అంటే చాలా నీట్ రొమాంటిక్ ఉంది అది. సో నాకు అస్సలు అయితే అది దాని గురించి అయితే నేను ఆలోచించలేదు.
సో ఐ వాజ్ ష్యూర్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ షీ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. మా ఫీల్డ్ ఏంటి మా అందరికీ తెలుసు. షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. సో తన జాబ్ ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది నేను ఏదైనా చేస్తున్నానంటే. సో అలాంటిది ఏం లేదు యాక్చువల్లీ. జస్ట్ ఫన్నీ. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత ఒక బిగ్ బ్రేక్ అనే దానికోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందరూ బిగ్ బాస్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఇది బిగ్ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారా? డెఫినెట్గా బిగ్ బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే లైక్ బిగ్ బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను కానీ ఇక్కడ వరకు రాలేదు అది. సో ఇది వచ్చింది అండ్ ఆల్ థ్యాంక్స్ టు మహిపాల్ సార్ అండ్ జయ్ సార్. చాలా హార్డ్ వర్క్, చాలా డెడికేషన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ద టీమ్ ఫర్ దాట్. అండ్ మీ ఇద్దరికి డెబ్యూ ఫిల్మ్ ఇది. సో మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫిల్మ్తో? Yeah, it is my debut film, Telugu debut film. So the experience was very nice. You know, it was a challenging thing for me because I don't know Telugu language. So, but it went very easily, and yeah, I'm like the hero and the sir and producer sir, hero, everybody was supportive. So when the team is supportive, then everything is easy. When the team is friendly, then you can do whatever you want. So yeah, thank you. एक्सपीरियंस बहुत अच्छा था. मेरे डायरेक्टर सर, रियली उनको थैंक यू बोलना चाहूँगी. बहुत सपोर्टिव मेरे डायरेक्टर सर एंड धनंजय सर और टीम, माय को एक्टर्स रोहित एंड भूषण, दे आर वेरी सपोर्टिव. थैंक यू. ఎస్పెషల్లీ ఆ సెకండ్ సాంగ్ లిరిక్స్ అయితే చాలా సూపర్బ్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇలాంటి థ్రిల్లర్ స్టోరీస్కి ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇందులో మీకు ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు? డైరెక్టర్ సార్ ఎలా ఇచ్చారు అండ్ బీజిఎం ఎలా ఉండిపోతుంది? డెఫినెట్లీ అండి, మొత్తం ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి ఇవ్వాలి. మరి స్కోర్ డిజైన్ యాక్చువల్లీ ఇట్లాంటి పాయింట్ తోటి జనరేట్ అయిన ఎవ్రీ ఫిలిం స్కోర్ బేస్డ్ వెళ్తుంటుంది. ఖచ్చితంగా కీ రోలు ప్లే చేసింది మ్యూజిక్కి. సో ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు. వీళ్ళు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పి చేయించారు నాకు. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అన్నిటికీ మీరే రాస్తారు? అవునండి, యాక్చువల్లీ లిరిక్స్ విషయంలో ఏంటంటే డైరెక్టర్ గారికి ఎక్కువ సాహిత్య పైన పట్టుంది. ఆల్వేస్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో. యాక్చువల్ ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దానివల్ల మంచి పాటలు ఈజీగా చేయగలిగాం. చాలా తక్కువ టైంలో చేసాం. ఎక్కువ రోజులు కూర్చొని కూడా ఏం చేయలేదు. తక్కువ టైంలో ఒకటే ట్యూన్ ఫైనల్ అలా అయింది. ఆల్ ది వెరీ బెస్ట్ Thank అండి. you, జై గారు ఓకే, ఎన్ఆర్ఐగా సో డబ్బులు సంపాదించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనుకుంటారు. బట్ మీరు సినిమా మీద ప్యాషన్తో వచ్చి అంటే ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా ఒక మంచి సినిమా తీసుకురావాలి అని కాస్టింగ్ కూడా అందరినీ తీసుకుని చేశారు. బట్ ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు మిస్టీరియస్ అనేది థియేటర్స్లో అలరించిపోతుంది అని? సో కాన్ఫిడెన్స్ అంటే అండి, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను లైఫ్లో ఏదైనా సరే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పాజిటివ్గానే తీసుకుంటాను. అలాగే ఇది కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్దామని నా ఇది. అది కాకుండా మీరు అందరూ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. సో అందరు చెప్పేదాన్ని బట్టి ఆ పాజిటివ్నెస్ నాకు ఇంకా పెరుగుతుంది. ఐఎమ్ మచ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు రాక్. సో ఎంటైర్ డిఫరెంట్ రోల్స్ సార్, రియల్ లైఫ్లో కానీ దీంట్లో కానీ. సో డైరెక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఎట్లా ప్రాక్టీస్ చేశారు, వీళ్ళందరితో కొత్త చేశారు మీ ఎక్స్పీరియన్స్? సార్ నేను ప్రొఫెసర్ కాదు సార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్. నేను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ రిజిస్ట్రారు. నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోనే జాయిన్ అయ్యాను సార్. నేను 1986లో 86-87 ప్రాంతంలో యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినా. తర్వాత కొన్ని సినిమాలకి అసోసియేట్గా పనిచేస్తున్న టైంలో నేను జాబ్లో జాయిన్ కావడం జరిగింది. ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను సినిమా పరిశ్రమ వదిలిపెట్టలేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను సినిమా పరిశ్రమకు టచ్లో ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేస్తూ, అప్పుడు దూరదర్శన్ బాగా ఫిక్స్ టైంలో కూడా టెలిఫిలిమ్స్ చేస్తూ అలా కంటిన్యూ అవుతున్నాను సార్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. నా గురువు గారు పిఎన్ రామచంద్రరావు గారు, ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాకి చాలా ఉపయోగపడిందండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సినిమా పరిశ్రమ ధోరణికి మనం ఎలా వెళ్ళాలనేది నేను బాగా క్యాచ్ చేశాను. దానికి తగ్గట్టుగానే కథ రాసుకున్నాను. సో క్యారెక్టర్స్ పరంగా తీసుకుంటే సార్ ఇద్దరు హీరోలు సినిమాకి ఎంత న్యాయం చేశారనుకుంటున్నారు? 100% చేశారు సార్. ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు. చాలా ఆ సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది. నిజంగా డైరెక్టర్ ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్గా ఛాయిస్ చేసుకున్నాడు ఆర్టిస్టులు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. పూర్తిగా న్యాయం చేస్తారు పాత్రకి. సో ప్రొడ్యూసర్ అప్రోచ్ అయినప్పుడు సార్ ఏ పాయింట్ మీద ఆయన నచ్చి మీరు ఎక్స్పీరియన్స్? సార్ మా ప్రొడ్యూసర్ది మొత్తం హాలీవుడ్ టేస్ట్.
ఆయన కొంత ఇంగ్లీష్ సినిమాలు ఆ రేంజ్లో ఎక్కువ మ్యూజిక్ కానీ సినిమా పాయింట్ కానీ ప్లాట్ కానీ ప్రజెంటేషన్ కానీ ఆ రేంజ్లో ఉండాలని అనుకున్న టైంలో నాకు చెప్పాడు అతను. సినిమా చేస్తే మన ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఒక బడ్జెట్ అంటే మరీ ఎక్కువ బడ్జెట్ కాకుండా పెద్ద బడ్జెట్ కాకుండా ఒక బడ్జెట్లో ఒక డిఫరెంట్ స్టోరీ ఇస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని నాకు చిన్న ఒక సూచన చేసినప్పుడు దాని తగ్గట్టుగా నేను నా మైండ్లో ఉండి అప్పుడు కథ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు చెప్పాను ఫస్ట్ టైం కథ చెప్పిన తర్వాత అతనికి బాగా నచ్చింది. అతను అనుకున్న రేంజ్లోనే స్క్రీన్ ప్లే ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేశాడు. సినిమా అంతా యాంటీ రోల్స్గా ఉంటాయా, స్నేహంతో ఉండి ప్రజెంటేషన్ అట్లా ఉంటుంది మీ క్యారెక్టర్స్? యాక్చువల్లీ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు మన ఒరిజినల్ క్యారెక్టర్స్ని తగ్గట్టుగా సినిమాలో కూడా. డైరెక్టర్ సార్ చెప్పారు కామ్ అండ్ సటల్, కానీ దాంట్లో కూడా ఒక అగ్రెషన్ ఉంటుంది, కానీ అగ్రెషన్లో కూడా ఒక కామ్నెస్ ఉంటుంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. మిస్టరీ అన్నమాట, మిస్టరీ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు షో డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. సో నాలో కూడా నేను క్యారెక్టర్ ప్లే చేసిన విరాట్ అని. సో ఆ క్యారెక్టర్కి ఏంటంటే అన్ని షేడ్స్ ఉంటాయి. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్, సేమ్ టు ద భూషణ్. సో అలానే యాజ్ చెప్పారు కామ్నెస్ కూడా ఉంటుంది, సటల్నెస్ అండ్ అగ్రెషన్ కూడా ఉంటుంది, మిక్స్ ఆఫ్ ఆల్. సో హైట్ చూస్తే బాగున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కొడతారా ఎవరిని తిడతారా అనే స్క్రీన్ మీద కనిపించగానే అట్లా కనిపిస్తుంది. క్యారెక్టర్ అంతా అదే రోల్తో ఉంటుందా, నా మిస్టరీస్ మీ సినిమా టైటిల్స్ దగ్గర ఉంటుందా? ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్యారెక్టర్ అంటే ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి ఆరోగెంట్గా రూడ్గానే ఉంటాడు కొంచెం అప్పుడప్పుడు. సో త్రూ అవుట్ సినిమా ఒకటే స్టైల్లో వెళ్తుంటుంది కానీ బట్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పాను కదా, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అనేది కూడా తెలుస్తుంది. సో అది మీరు సినిమా చూస్తే చెప్తా గ్యారంటీగా. భూషణ్ గారు, మీ క్యారెక్టర్ నుంచి ఏమైనా మెసేజ్ ఏమైనా ఇచ్చేదేమన్నా వద్దా సినిమాలో? నేను మెసేజ్ ఇచ్చే అంత పెద్దోడిని కాదు, క్యారెక్టర్లో కూడా ఇచ్చే అంత లేదు. మెసేజ్లు చెప్తే ఎవరు వినరు, వేస్ట్. సో మెసేజ్ అంటూ ఏం చెప్పట్లేదు. ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ మూవీ. సో మీరందరూ కూడా తప్పకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే కాబట్టి కంపల్సరీ థియేటర్కి వచ్చి ఒక 2.5 hours ఎంటర్టైన్ అయ్యి వెళ్ళే మాత్రం కంపల్సరీగా చెప్పగలుగుతాం. ఓకే, లుక్ వైజ్ చూడడానికి మాస్ హీరో లాగా ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాస్గా? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇది రిలీజ్ అవుతుంది. దీని తర్వాత నేను వచ్చినవాడు గౌతమ్ అని మన అశ్విన్ అన్న సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. దాంతోపాటు అదే ప్రొడ్యూసర్ గారు ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నెగిటివ్ మాస్ రోల్. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.